హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో మనం 15 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ని చేస్తున్నాను. దీంట్లో ఎటువంటి సోడా కానీ ఈనో కానీ వాడకుండా మనం పప్పులు కానీ బియ్యం కానీ నానబెట్టకుండా ఒకసారి ఇలాగా స్పాంజ్ దోశలు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఒకసారి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చేసుకోవడానికి 1 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. పొడి బియ్యపిండి ఇది. దీన్ని మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు ఇలాగ ఉప్మా రవ్వ వేసుకోండి. ఇలా ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు పుల్లని పెరుగు వేసుకోండి. పుల్లని పెరుగు వేసుకుంటే బాగుంటుంది. అలాగే 1 కప్పు వాటర్ వేసుకోండి. ఇది కింద మనము పిండి వేసుకున్నాం కదా, దానివల్ల ఇలాగా నేను ఉప్మా రవ్వ బియ్యపిండి వేసుకుంటాం కదా, వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోండి. అది మంచిగా కలుస్తుంది. ఇలాగా 1 కప్పు వేసుకున్న తర్వాత ఇలా అయింది. మరలా 1/2 కప్పుని కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి దోశ బ్యాటర్ వస్తుంది కదా, అలాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా ఉండాలి. ఇలా అయిన తర్వాత మరలా 2-3 స్పూన్లు వాటర్ వేసుకుని దీన్ని ఇలాగా రిన్స్ చేసుకుని దీంట్లో వేసుకోండి. మొత్తానికి నాకు పావు తక్కువ 2 కప్పులు వాటర్ పట్టింది. అలాగే 1/2 కప్పు పెరుగు వేసుకున్నాను. ఈ క్వాంటిటీతో మీరు వేసుకున్నట్టయితే మంచిగా వస్తాయి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 స్పూను షుగర్ వేసుకోండి. షుగర్ వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది. అంతేగాని ఇది స్వీట్గా మాత్రం ఉండవు. చూడండి, ఇలాగ మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకుని 1 డ్రాప్ ఆయిల్ వేసుకుని టిష్యూ పేపర్తో ఇలాగా మంచిగా తుడిచేసుకోండి. తుడుచుకున్న తర్వాత గట్టి ఇది పెద్ద గట్టి ఇది ఒకటి వేసుకుంటే దాని అంతటా అదే చక్కగా ఇలాగా స్ప్రెడ్ అయిపోతుంది. దీన్ని ఇంకా మనము దోశ కింద వేసుకొని అవసరం లేదు. పల్చగా ఇలా వేసుకుంటే స్పాంజ్ దోశలాగా ఉంటాయి. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో చూసారా. ఇప్పుడు మనం సేమ్ అలాగే ఒకసారి దీన్ని ఇలా టిష్యూ పేపర్తో తుడుచుకుని ఇలా గట్టి పైకంట ఇలా అన్నామంటే మనకి ఆ ఫోర్స్ని బట్టి మనకి దోశ అనేది వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి.